ఓం నమో వెంకటేశాయ. మనలో చాలామంది కలియుగ వైకుంఠనాథుడు కొలువైన తిరుమల పుణ్యక్షేత్రాన్ని తరచూ దర్శించుకుంటాం. అయితే 800 సంవత్సరాల క్రితం నిర్మించిన చారిత్రక విశిష్టత కలిగిన మరొక దేవాలయాన్ని ఈ తిరుమల సమీపంలోనే మనం చూసి ఆ స్వామిని దర్శించుకోవచ్చు. విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలు, రాయల వంశీకులు నిర్మించిన పలు ప్రాచీన దేవాలయాలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. వీటిలో తిరుపతికి సమీపంలో బెంగళూరు హైవేపై ఉన్న శ్రీనివాస మంగాపురం చారిత్రాత్మకమైనది. అత్యంత మహిమాన్వితమైన ఈ ఆలయం భారతీయ పురాతత్వ శాఖ అంచనాల ప్రకారం ఎన్నో విశిష్టతలు సంతరించుకుంది. మంగాపురం శ్రీ వెంకటేశ్వర విష్ణు ఆలయం శిల్పరీతిని విజయనగర సామ్రాజ్యకాలంలో నిర్మించినట్లు ధృవీకరించారు. ఈ ఆలయంలో 3 దేవాలయాలు ఉన్నాయి. దీన్ని త్రిదేవాలయ సముదాయం అంటారు. అంటే ఒకే ప్రాంగణంలో 3 ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయంలో ప్రధానంగా నిలువెత్తు కళ్యాణ వెంకటేశ్వర స్వామి మధ్య భాగంలో ఉండగా, ఇరువైపులా ఉన్న దేవాలయంలో శయన రంగనాథుడు, అలాగే లక్ష్మీనారాయణ ఆలయం, 3వ ఆలయంలో కూర్చుని ఉన్న విశ్వక్షేపతి విగ్రహం ఉన్నాయి. ఈ సమూహ దేవాలయం వాస్తురీత్యా త్రిదళ విమానమై విజయనగర శిల్పరీతిలో ఎత్తైన అధిష్టానం కలిగి, అందులో అలంకృత మండపం, శిల్పాలంకృత స్తంభములు ఉండి తల్పములు గల విమాన భాగంలో వైష్ణవమూర్తులు కొలువయ్యారు. నలువైపులా ద్రవిడ శైలి గోపురం, శిఖరం, కలశాలు నిర్మించబడ్డాయి. దేవాలయ వెలుపలి గోడలు చాలా వరకు ఎటువంటి అలంకరణ లేకుండా నిరాలంకృతంగా కనిపిస్తాయి. అయినప్పటికీ ఆలయం చాలా జగజ్జగీయమానంగా వెలుగొందుతోంది. దేవాలయ బహిర్భాగాన ధ్వజస్తంభం, వేదికలు ఉన్నాయి. ధ్వజస్తంభంపై వెలుపల వైష్ణవ చిహ్నాలు, గరుడ ధ్వజ పీఠికలు ఆకర్షణీయంగా మనకు కనిపిస్తాయి. విజయనగర సామ్రాజ్య శిల్పకళను అనుసరించి ద్వారబంధాలకు, బయట గోడలకు గజతొరగ పదాతి సేనా శిల్ప రచనలు కనిపిస్తాయి. ఆలయం 3 భాగాలు పుష్కరిణి నిర్మలమైన నీటితో స్వామివారి సేవకు సిద్ధంగా కనిపిస్తుంది. ఈ ఆలయంలో మరో విశిష్టత, వివాహం కాని యువతీయువకులు ఎవరైనా స్వామివారిని దర్శించుకొని కంగణం కట్టుకొని 11 ప్రదక్షిణ చేస్తే వారికి వివాహం త్వరగా నిశ్చయం అవుతుందని పెద్దలు చెప్తారు. ఈ ఆలయానికి సంబంధించిన చారిత్రక ఒక కథనం కూడా ప్రచారంలో ఉంది. దాన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటాచల స్వామివారి ప్రతిరూపమే శ్రీనివాస మంగాపురంలోని వెలసి ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి. దీనికి సంబంధించి అత్యంత విశ్వసనీయటువంటి సమాచారం ప్రకారం ఈ ఆలయంలో శ్రీనివాస మూర్తి శ్రీనివాస మంగాపురం ఆలయ విశిష్టతను ఒకసారి పరిశీలిస్తే, తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ప్రతిబింబమే శ్రీనివాస మంగాపురంలో వెలిసిన కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా చరిత్ర చెబుతోంది. తిరుపతి పుణ్యక్షేత్రానికి పశ్చిమాన 10 కిలోమీటర్ల దూరంలో స్వర్ణముఖి నదీ తీరాన చంద్రగిరి సమీపంలో అర్చామూర్తిగా స్వామి వెలిశాడు. తిరుమల దేవదేవుని సందర్శించుకోవడానికి శ్రీనివాస మంగాపురం సమీపంలో నుంచే శ్రీవారి మెట్లు కూడా ఏర్పడ్డాయి. అతి ప్రాచీనమైన ఈ మెట్ల మార్గం చంద్రగిరి వైపు నుంచి వచ్చే యాత్రికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. తిరుమల యాత్రకు వెళ్లే భక్తులు ముందుగా శ్రీనివాస మంగాపురంలో చేసిన కళ్యాణ శ్రీనివాసను అర్చించి శ్రీవారి మెట్ల ద్వారా తిరుమల చేరుకుంటారు. ఈ ఆలయం మంగాపురంలో ఏర్పడటానికి ఒక చారిత్రక ప్రాధాన్యత ఉంది. పద్మావతి దేవి నారాయణవనంలో శ్రీనివాసుని పరిణయమాడిన తర్వాత తిరుమలకు వెళ్తూ దారిలో వీరిరువురు అగస్త్యముని ఆశ్రమంలో ఆగారు. నూతన దంపతులను అగస్త్యముని ఆశీర్వదించిన తర్వాత 6 నెలలు తిరుమల కొండ దిగువనే కాపురించాల్సిందిగా వారిని ఆదేశించాడు. మహర్షి వాక్యాన్ని మన్నించిన శ్రీనివాసుడు అలివేలు మంగాపురంలోనే 6 నెలలు నివాసం ఉన్నాడు. తదుపరి చివరిసారిగా తిరుమలకు వెళ్తూ స్వామి తన భక్తుల కోసం 2 వరాలు ఇచ్చినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. తిరుమలలో తనను దర్శించుకోలేని భక్తులు కొండ దిగువన ఉన్న శ్రీనివాస మంగాపురంలో అత్యావతార రూపంలో వారికి దర్శనమిస్తానని, అక్కడే తనను దర్శించుకోవచ్చని, అలాగే 2వ వరం పద్మావతి దేవి వివాహం అయిన తొలిసారి తాను మంగాపురం వచ్చినందున ఎవరికైనా వివాహానికి ఆటంకాలు ఏర్పడితే ఈ ఆలయంలో తనను ప్రార్థించి వెంటనే వివాహం అయ్యే విధంగా వరం ఇచ్చాట. అందుకే భక్తులు ఈ ఆలయంలో ఇప్పటికి కూడా
కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని శ్రీవారి కళ్యాణోత్సవ కంకణం కట్టుకుని తమ వివాహం జరిపించాలని స్వామిని వేడుకుంటారు. శ్రీనివాస మంగాపురాన్ని మొదట సిద్ధకోటంగా పిలిచేవారు, తర్వాత శ్రీనివాసపురంగా వ్యవహరించేవారు. ఒక చిన్న అగ్రహారంగా ఉన్న ఈ గ్రామం 1540లో తాళ్లపాక భక్త కవులకు అగ్రహారమైంది. అప్పటి నుంచి ఈ ఆలయ ప్రశస్తి నలుదిశలా వ్యాపించింది. తాళ్లపాక అన్నమాచారి మనుమడు తిరుమలయ్య ఈ దేవాలయాన్ని పూర్తిగా శిథిలమైన తర్వాత పునరుద్ధరణకు పూనుకున్నాడు. ప్రకృతి వైపరీత్యాలకు, యవనుల దండయాత్రలకు గురై శిథిలమైపోయిన ఆలయ గోపురాలను పునర్నిర్మించడంతో పాటు ఆలయంలో నిత్య పూజా నైవేద్యాలకు ఏర్పాటు చేశారు. ఉత్సవాలు, ఊరేగింపులు, విశేష పూజలు, కళ్యాణోత్సవాలు స్వయంగా తిరుమలయ్య నిర్వహించినట్లు ఆలయ శాసనాలు చెబుతున్నాయి. 1967లో తిరుమల తిరుపతి దేవస్థానాలు ఈ ఆలయాన్ని తమ అధీనంలో తీసుకుని మరింత అభివృద్ధి చేశారు. 1981 నుంచి ఈ ఆలయంలో నిత్య కళ్యాణం, సాక్షాత్కార బ్రహ్మోత్సవాలు జరుపుతున్నారు. 2007లో మహాసంప్రోక్షణ కూడా గావించారు. వివాహం కాని యువకులు ఈ ఆలయంలో కళ్యాణ వెంకటేశ్వరుని కంకణం కట్టుకుని స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటే దేవదేవుడి ఆశీస్సులు మెండుగా లభిస్తాయట. ఓం నమో వెంకటేశాయ.